నమస్తే డి న్యూస్కు స్వాగతం. డి ఛానల్ ఆపరేటర్లకు, కస్టమర్లకు, ప్రకటనదారులకు దీపావళి శుభాకాంక్షలు. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్ష. ఘనంగా నరక చతుర్దశి వేడుకలు. సత్యభామ నరకాసురుడి వేషధారణలతో అలరించిన కళాకారులు. నరకాసురుడి వధతో ఘనంగా జరుపుకున్న దీపావళి వేడుకలు. దీపావళి టపాసులు కొనేందుకు పీవీఆర్ మైదానానికి తరలివస్తున్న కొనుగోలుదారులు. ఆకాశాన్ని అంటుతున్న దీపావళి టపాసుల ధరలు. వారి వారి బడ్జెట్లో కొనుగోలు. ప్రకాశం జిల్లా ప్రజలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఏదైతే దీపావళి సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా జరుపుకోవాలి. అదేవిధంగా టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా కాల్చండి. అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి గెలుపునకు ప్రతీకగా దీపావళి అని అన్నారు. గత పాలనలో రాష్ట్రంలో అలుముకున్న చీకట్లను తొలగించి కూటమి ప్రభుత్వం ప్రజలకు కొత్త వెలుగులు తెచ్చిందన్నారు. 16 నెలల కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం, పరిశ్రమలు, పెట్టుబడులు, కొత్త ఉద్యోగాలతో ఆంధ్రప్రదేశ్ వెలుగులు విరజిమ్ముతుందన్నారు. మెగా డిఎస్సితో 16,000 కుటుంబాల్లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వెలుగులు నింపారని తెలిపారు. ప్రజలంతా దీపావళిని పర్యావరణ రహితంగా సంతోషంగా జరుపుకోవాలని మంత్రి స్వామి అన్నారు. ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెడుపైన మంచివే గెలవడం, విజయం సాధించడం చరిత్రలో మనకున్నటువంటిది. ఈ వారసత్వంగా ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాల్ని ప్రజలు కూడా కొనసాగించుకోవాలి. రాష్ట్రంలో చెడు పాలనని అంతమొందించి ఈరోజు సుపరిపాలన తీసుకురావడం జరిగింది. ఈ పరిపాలన ప్రజలందరూ కూడా మంచిగా పరిపాలన చేసి ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా మన ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ ఒకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, మంత్రివర్గ సభ్యులకు, సహచర ఎమ్మెల్యేలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు చీరాలి ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయి వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని కూటమి నాయకులందరికీ, కార్యకర్తలకు, చీరాల ప్రజలకు, మంత్రివర్గ సభ్యులకు, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నాతో పాటు సహచర ఎమ్మెల్యేలకు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అన్ని కుటుంబాల్లో చీకటిని పాల్గొని వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I wish you all happy Diwali. భారతీయ పండుగలన్నిటిలో జాతి, మత, కుల, వర్ణ, వర్గ విభేదాలను విస్మరించి అందరూ జరుపుకునే పండుగ దీపావళి పండుగని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. చీకట్లను పారద్రోలి వెలుగులను తెచ్చేదానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి, భారతీయ సంస్కృతికి ప్రతీకయే దీపావళి పండుగని తెలిపారు. ప్రతి ఇంటా వెలుగులతో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి బాణసంచా ప్రమాదం కనుక సంప్రదాయబద్ధమైన వస్తువులతోనే ఈ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ జిల్లా ప్రజలకు ఎంపీ మాగుంట దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగను పురస్కరించుకొని నరక చతుర్దశి వేడుకలు ఒంగోలులో కన్నుల పండుగగా జరిగాయి. కొత్తపట్నం బస్టాండ్ దీపావళి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నగర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం అందరినీ అలరించింది. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కళారూపాలు ఆకట్టుకున్నాయి. ముందుగా కృష్ణుడు, సత్యభామ, నారదుడు వేషధారణలతో రంగుతోట నుంచి మిరియాలపాలెం వరకు ప్రత్యేక వాహనంలో నగర సంచారానికి బయలుదేరగా, మరో వాహనంలో నరకాసురుడు వేషధారణలు బయలుదేరి గాంధీ రోడ్డు ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో సత్యభామ ఆగ్రహవేశంతో నరకాసురుని సంహరించిన ఘటనను ప్రజలు ఆసక్తిగా తిలకించి అనంతరం బాణసంచా కాలుస్తూ ప్రజలను ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ వేడుకను జరుపుకున్నారు.
తగ్గిన జీఎస్టీ ధరలు ప్రజల జీవితాలలో మరిన్ని దీపావళి వెలుగులు నింపుతున్నాయని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార ముగింపు కార్యక్రమం ప్రకాశం భవన్లో ఘనంగా జరిగింది. దసరా శరన్నవరాత్రుల ప్రారంభం నుంచి దీపావళి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు వివిధ రూపాలలో ఇందుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం తరపున విజయవంతంగా నిర్వహించినట్లు జేసీ చెప్పారు. దీపావళి సంతోషాలు అందరి కుటుంబాల్లో విరసిల్లాలని జిల్లా ప్రజలందరికీ జాయింట్ కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రచార కార్యక్రమాల ముగింపు సందర్భంగా ప్రకాశం భవనంలో జేసీ తన కుమారులతో సహా వివిధ శాఖల అధికారులు సిబ్బంది బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జీఎస్టీ శాఖ డిప్యూటీ కమిషనర్ సత్యప్రకాష్, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు. हो गया भाई, सर भाई जय हिंद सर भाई। सर सर రండి తీసుకోండి. ఓకే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ చివరి రోజు భాగంగా మన కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ దీపావళి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ నెల రోజుల కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం పెట్టడం జరిగిందో దానికి మరి ప్రతి గ్రామంలోనూ మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ డివిజనల్ స్థాయిలోనూ వివిధ రకాల ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ జీఎస్టీ సంస్కరణల కోసం తెలియజెప్పడం జరిగింది. మరి ఈ ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అట్లాగే మరి రేపు దీపావళి పండగ, మరి దీపావళి పండగ తరఫున మరి పండగ దృష్ట్యా నా తరఫున జిల్లా కలెక్టర్ గారి తరఫున జిల్లా యంత్రాంగం తరఫున మరి రాష్ట్ర ప్రజలందరికీ అట్లాగే జిల్లాలో ప్రజలందరికీ కూడా మీ ద్వారా అందరికీ శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. శ్రీశక్తి పథకం అమలు నేపథ్యంలో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆర్టీసీ ప్రకాశం రీజియన్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. ప్రయాణాల నిమిత్తం బస్టాండ్కు వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. తాగునీరు, వెయిటింగ్ ఏరియా, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. శ్రీశక్తి పథకంలో భాగంగా మహిళా ప్రయాణికుల సంఖ్య ప్రతి బస్ స్టేషన్లోనూ పెరిగింది. దీనికి వాళ్ళకి మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి ఒంగోలు బస్ స్టేషన్ నందు వివిధ మార్పులు చేయడం జరుగుతుంది. ఈ సెంటర్ గేట్ నందు ఆటోలు బేడద, మహిళలకు ఎటువంటి ఆటోల బేడద లేకుండా ఆల్రెడీ కట్టడి చేయడం జరిగింది. వాళ్ళకి వేరే చోట ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే
టూ వీలర్స్కి కార్లకు కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశాము. దీన్ని ప్రయాణికులు గమనించి ఒంగోలు బస్ స్టేషన్కి సంబంధించినంత వరకు మహిళా ప్రయాణికులు ఫ్రీగా సెంటర్ గేట్ నుండి వెళ్ళే విధంగా అందరూ అటు ఆటోలు కానీ ఇటు పాదచారులు కానీ అలాగే టూ వీలర్స్ కానీ సహకరించాల్సిందిగా ఒంగోలు బస్ స్టేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మనకి సంబంధించినంత వరకు కనిగిరి కానీ గిద్దలూరు కానీ మార్కాపురం పొదిలి ఒంగోలు బస్ స్టేషన్స్లో ప్రతి చోట కూడా డ్రింకింగ్ వాటరు ఆర్ఓ వాటరు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆర్ఓ వాటరు రెండు పాయింట్లో బస్ స్టేషన్కి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాము. ఒంగోలు బస్ స్టేషన్లో పర్టికులర్గా 28, 29 ప్లాట్ఫామ్స్ దగ్గర అలాగే 1-2 ప్లాట్ఫామ్స్ దగ్గర కూడా ఆర్ఓ వాటరు వచ్చే విధంగా త్వరలో చర్యలు తీసుకు మీకు కావాల్సినవి ఇక్కడ మనం ఏర్పాటు చేయడానికి అనుకూలంగా మీకు ఏదన్నా ఫిర్యాదులు ఉన్నా కానీ బస్ స్టేషన్ మేనేజర్ను సంప్రదించి ఉన్న సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటూ మరింత మెరుగుదలకు ఆర్టీసీ సిబ్బందికి సహకరించగలరు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం దీపావళి క్రాకర్స్ ధరలు 20% పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు నగర ప్రజలు తరలివస్తున్నారు. టపాసులు పేల్చకుండానే ధరలు చూస్తే పట్టుకుంటే పేలిపోయే విధంగా ఉన్నాయని కొనుగోలుదారుడు సాయి తేజ అంటున్నారు. దీపావళి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి సరదాగా ఈ పండుగను జరుపుకుంటారని, అందుకోసమైనా సరే ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ కొనుగోలు చేయక తప్పడం లేదన్నారు. ఏ షాపులో చూసినా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నిన్నటి వరకు ముసురు పట్టిన ఆకాశం నేడు ఎండ రావడంతో ప్రజలు టపాసులు కొనుగోలు చేసేందుకు పీవీఆర్ హైస్కూల్ మైదానానికి తరలి వస్తున్నారు. ఎవరి శక్తానుసారం వారి వారి బడ్జెట్లో కొనుగోలు చేస్తున్నారు. అదే ఉండదు క్వాలిటీ ఉంటుంది. వాయిస్ తీసుకుంటాడు తమ్ముడు పార్కింగ్ అది కాదు
అలా క్రాకర్ దివాళీ సందర్భంగా పీవీఆర్ గ్రౌండ్స్కొని వచ్చాను దివాళీ క్రాకర్స్ కోసం. ఇక్కడ పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు. కొన్ని ఐటమ్స్ మటుకు హైలో ఉన్నాయి. బిల్ 2000 అయింది. 2000 అయింది. లాస్ట్ ఇయర్కి ఇప్పటికైతే 20% పెరిగినాయండి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ధరల్లో బాగా కొంచెం 15% 20% పెరిగినాయి. అంటే గత సంవత్సరంకి ఇప్పటికి తేడా ఉందా లేకపోతే పెరిగినాయి? అంటే మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి మనం ఎంత ఇస్తే అంత తీసుకుని వదిలేస్తుంటారు, అంతే. బాగుంది. మనకు తెలిసిన షాపులు కదా, మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఏంటంటే చూసి చూడనట్టు అనమాట. కాబట్టి బాగానే ఉన్నాయి. 200 అయితే 1500 ఇచ్చాను. అది తెలిసిన షాపు కదా, అంతే. వాళ్ళు కూడా మనుషులను బట్టి డిమాండ్ని బట్టి వెళ్ళిపోతుంటారు కదా, అందుకని ఓకే బాగానే ఉంది. సాటిస్ఫాక్షన్. చెత్తతో పాటు ఇతర వ్యర్థాలు లేకుండా తీరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. వేటపాలెం మండలంలోని పొట్టి సుబ్బయ్యపాలెం సముద్ర తీరంలో కలెక్టర్ కలియ తిరిగారు. గజ ఈతగాళ్లకు అందజేసిన లైఫ్ జాకెట్లను నిశితంగా పరిశీలించారు. మత్స్యకారులతో మాట్లాడారు. వారి జీవనశైలిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యుత్ లో వోల్ట్ సమస్య ఉందని, నివేశన స్థలాలు లేవని, చెన్నై ప్రాంతాల మత్స్యకారులు ఇక్కడికి వస్తుండటంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు కలెక్టర్కు తెలిపారు. తీరం వెంట విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఎంపీడీఓ రాజేష్ బాబుకు కలెక్టర్ సూచించారు. వారాంతపు సెలవుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటున్నందున సముద్రంలో స్పీడ్ బోట్ల గస్తీ పెంచాలన్నారు. రామాపురం తరహాలో అభివృద్ధి చేయాలన్నారు. తహసీల్దార్ గీతారాణి, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మీకు కనపడతారా ఎప్పుడు మొన్న చీమకుర్తి ఇస్లాంపేటలో జరిగిన మెహబూబ్ సుబానీ గంధ మహోత్సవం ఉరుసులో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్తో కలిసి ఎమ్మెల్యే ఉత్సవంలో పాల్గొన్నారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు, మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, నాయకులు కాట్రగడ్డ రమణయ్య, తాతినేని రాము, ఎడ్లపల్లి రామబ్రహ్మం, గొల్లపూడి సుబ్బారావు, షేక్ రఫీ, జానీ, షేక్ అమానుల్లా తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మం సృష్టి ప్రారంభం నుంచే కొనసాగుతుందని సనాతన కేసీదాస్ స్మారక సేవా సంస్థ హైదరాబాద్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ కల్వకుంట్ల శ్రీరామచంద్రమూర్తి అన్నారు. ప్రతి వ్యక్తి 24 గంటల్లో పంచ సంస్కారాలు ద్వారా భగవంతుని ఆరాధించాలని తెలిపారు. దానికి కూడా సమయం లేనివారు ఏక సంస్కారం నిర్వహించి భగవత్ సాక్షాత్కారాన్ని పొందవచ్చన్నారు. ధర్మాన్ని ఆచరించమని, సత్యాన్ని పలకమని సనాతన ధర్మం బోధిస్తుందని పేర్కొన్నారు. లాయర్పేట సాయిబాబా మందిరంలో జరిగిన కార్యక్రమంలో మందిరం నిర్వాహకులు గంజం విజయ్, రుద్రవరం సాయి తదితరులు ఉపన్యాసకులు శ్రీరామచంద్రమూర్తి సత్కరించారు. నేను ఇలా చూస్తే నాకు ఒక సూర్యుడు కనిపిస్తున్నాడు, ఇటువైపు చూస్తే ఒక చంద్రుడు కనిపిస్తున్నాడు. ఈ ఒక చంద్రుడికి నేను ఒక అద్దం తెచ్చిపెట్టాను. ఇక్కడ అద్దంలో కూడా నాకు చంద్రుడు ఉన్నాడు. ఇటువైపు ఇంకొక అద్దం పెట్టాను, రెండో చంద్రుడు వచ్చాడు. అక్కడ మూడో అద్దం పెట్టాను, మూడో చంద్రుడు వచ్చాడు. ఎన్ని అద్దాలు పెడితే అంతమంది చంద్రుడు కనిపిస్తున్నారు. నాకు నిజంగా ఉన్నది ఎవరు? ఏదో అక్కడ 100 గజాల స్థలం కొన్నాం, 1000 గజాల స్థలం కొన్నాం, 1 ఎకరం స్థలం కొన్నాం, పొలం కొన్నాం, నాది 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 అనుకుంటే భూమి నవ్వుతుంది. దాన్ని నీకన్నా ముందు కూడా వచ్చాడురా, ఎవరి దగ్గర నుంచి కొంటాం మనం, వాడి దగ్గర మనం కొంటాం. వాడు నాది నాది అన్నాడు నిన్నటిదాకా.
ఇప్పుడు నువ్వు నీది అంటున్నావు, తర్వాత నీ కొడుకు నీది అంటాడు, నీ మనవడు నీది అంటాడు, ఉంచుకుంటే లేకపోతే ఎవరికో అమ్మేస్తారు, వాడు కూడా నాది అంటాడు. నాదంటాగంటా పిచ్చివాడ అంటాడు. భూమి అందుకనే భూదేవి శ్రీదేవి సహిత వెంకటేశ్వర స్వామి. విష్ణుపతి పృథివీపతి ఎవరు అంటే విష్ణు భగవానుడు. ఆయనకి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. మనం ఊరికే ట్రస్టీలుగా కావాలంటే అది నాది అనుకోవచ్చు. ఇప్పుడు ఈ దేవాలయం అంతా నాది అని నేను అనుకున్నాను అనుకోండి, ఎవరేం చేస్తారు? కేసేం బెటర్గా నాదిగా నాది అని నేను దౌర్జన్యం చేసి కబ్జా చేస్తే అప్పుడు కేసు వస్తుంది. దానికి లేకపోతే నాది అనుకోవడానికి తప్పే ఉంది. విద్యార్థులను అత్యుత్తమ సంస్కారవంతులుగా తీర్చిదిద్దడంతో పాటు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భారత, భాగవత, రామాయణాలు, భగవద్గీత వంటి గ్రంథాల పట్ల అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న బాల విహార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని శ్రీగిరి దేవస్థానం ఉత్తర అమెరికా ప్రతినిధి డాక్టర్ ఆలూరు శ్రీనివాస్ చరణ్ రాజు అన్నారు. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో ప్రబోధకులు పవిత్ర చైతన్య, హరీష్ చైతన్య విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీగిరి దేవస్థానం చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మిషన్ హ్యూస్టన్లో మాకు 2 సెషన్స్ ఉంటాయి. పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. పిల్లలు రాలేరు లోపలికి, అంటే మా కెపాసిటీ ఎక్సీడ్ అయిపోయి తర్వాత దే కెనాట్ ఈవెన్ హ్యావ్ మోర్ స్టూడెంట్స్. అయితే 2 సెషన్స్లో 8:30కి ఒక సెషన్, 11:20కి ఒక సెషన్ ఉంటే 8:29కి డోర్స్ క్లోజ్ అయిపోతాయి. 8:29కి డోర్స్ క్లోజ్ అయిపోతాయి. బిల్డింగ్లోకి ఎవరు రాలేరు ఇంకా. సో వచ్చిన వాళ్ళు ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవటమే. ఆ వీక్ క్లాసెస్ ఏమి ఉండవు. సేమ్ 11:30 కూడా అంతే. 1 minute బిఫోర్ ద డోర్స్ విల్ బి క్లోజ్డ్. సో దట్ వీక్ వాళ్ళు అక్కడి వరకు వచ్చినా మనకి ఇబ్బంది అయినా సరే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. సో చిన్నగా మనం కూడా, అంటే పిల్లలు కూడా అలవాటు అవ్వాలి కదా. పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. కాబట్టి మనం పెద్దవాళ్ళు కొంచెం సహకారం ఇవ్వాలి. రకరకాల అంశాలు, అసలు ఎట్లాగైతే ఇందాక మనం చెప్పుకున్న ఆ బ్రహ్మాండం ఉందో అంత బ్రహ్మాండంగా అంశాలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇందాక మనం క్లాస్లో చెప్పుకున్నట్టు మనం కొన్ని కాన్సెప్ట్స్ని తీసుకొని అవి కనుక నేర్చుకుంటే మిగతా అన్నిటికీ కనెక్షన్ వచ్చేస్తుంది. ఒక భగవద్గీత నేర్చుకుంటే అన్నీ అర్థమైపోతాయి. ఒక్క రామాయణం చదివితే మిగతా అన్నిటి యొక్క సారం అనేది అందులో ఉంటుంది. అట్లా ఏదైతే మనం బాలవిహార్ క్లాస్లో చెప్తున్నామో వాటి వరకు తర్వాత 6 రోజులు కుదిరినప్పుడు. సనాతన ధర్మం ఎప్పుడు వాలంటరీగా, ఎక్కడ ప్రెషర్ ఉండదు. ఇది కంపల్సరీగా పలానా శ్లోకం పలానా రోజు చూడకుండా నేర్చుకోవాలని ఎక్కడ ప్రెషర్ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ వాలంటరీ. పొందుతున్నటువంటి ఈ సంతోషాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా పొందాలి కదా. మీ ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరిని తప్పకుండా తీసుకురావాలి. ఒక్కొక్కరు ఇంకొకరిని తీసుకురావాలి. అలా వస్తే మీతో పాటు మీ ఆనందాన్ని ఇంకొకరి పంచిన వాళ్ళు అవుతారనమాట. మనం ఆనందాన్ని ఎంతమందికి పంచితే మనకు అంత ఆనందం మిగులుతుంది. ఇట్లా బాలవిహార క్లాసులకు వచ్చి ఎంతోమంది డెవలప్ అయ్యారనమాట. ఎంతోమంది గొప్ప ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారనమాట. పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు. ఇప్పుడు మీకు లక్ష్మీనారాయణ గారని సిబిఐ ఆఫీసర్ అన్నారు. ఆయన చిన్నప్పుడు ఈ యూపీఆర్కు ఏదో క్లాసులకు వచ్చారనమాట. మీకు చిన్నపిల్లలు ఇవన్నీ అర్థం కావు, కానీ ఇట్లా క్లాసులకి ఎవరైతే వస్తారో వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళెవ్వరూ డిస్టర్బ్ చేయలేరు. దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో చిన్నారులు, పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, టపాసులు ఎక్కడంటే అక్కడ కాల్చరాదని అద్దంకి అగ్నిమాపక శాఖ అధికారి వెంకట్రావు తెలిపారు. దీపావళి పండుగ పురస్కరించుకొని జూనియర్ కళాశాల ఆవరణ 12 షాపుల తాత్కాలికంగా ఏర్పాటు చేశామని, అదేవిధంగా 2 లైసెన్స్ కలిగిన పర్మనెంట్ షాపులు ఉన్నాయన్నారు. ప్రజలు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన షాపుల వద్ద కొనుగోలు చేయాలన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని వెంకట్రావు చెప్పారు.
ఈ దీపావళి ఆనంద దీపావళిగా చేసుకోవాలని కోరుతున్నాను. ఎక్కువ పెద్ద పెద్ద బాంబులు అవన్నీ వాడకుండా ప్రశాంతమైన వాతావరణంలో సింపుల్గా చిన్న చిన్న క్రాకర్స్ అలాంటివన్నీ వాడి కలుషితం లేకుండా మంచిగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే ఏదన్నా మందులు కాల్చేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫస్ట్ కాటన్ దుస్తులు ధరించాలి. అది టైట్గా ఉన్న దుస్తుల్ని వాడాలి. సిల్క్ ఓనీలు గిన్నెలు వేసుకోకుండా మంచి ఆడపిల్లలు అయితే ఓనీలు గిన్నెలు అలాంటివి లేకుండా టైట్ దుస్తులు పెట్టుకొని కాల్చుకోవడం మంచిది. మందులు కాల్చేటప్పుడు ఒక బకెట్ వాటర్ పెట్టుకొని దగ్గరలో వాటర్ పెట్టుకొని మందులు కాల్చవలను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్ష. ఘనంగా నరక చతుర్దశి వేడుకలు. సత్యభామ నరకాసురుడి వేషధారణలతో అలరించిన కళాకారులు. నరకాసురుడి వధతో ఘనంగా జరుపుకున్న దీపావళి వేడుకలు. దీపావళి టపాసులు కొనేందుకు పీవీఆర్ మైదానానికి తరలివస్తున్న కొనుగోలుదారులు. ఆకాశాన్ని అంటుతున్న దీపావళి టపాసుల ధరలు. వారి బడ్జెట్లో కొనుగోలు. డి న్యూస్లో నేటి మాట. ఈ భూమిపై మానవులు తప్ప మిగతా జీవులన్నీ నటించకుండా, మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండానే జీవిస్తున్నాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.